అడవిలో తప్పిపోయిన బాలుడు. అరణ్యంలో తప్పిపోయిన రోహన్. అన్వేషకుడు రోహన్ అకస్మాత్తుగా వచ్చిన తుఫాను తర్వాత దట్టమైన అన్వేషించని అరణ్యంలో తాను తప్పిపోయాడని తెలుసుకుంటాడు. వర్షంలో కొట్టుకుపోయిన పటముతో అతడు దిక్కుతోచకుండా ఎత్తైన చెట్లు, ఘనమైన ఆకులతో చుట్టుముట్టబడ్డాడు. ఎటు వెళ్ళాలో అర్థం కాక అతడిలో భయం కలుగుతుంది. దిక్సూచి మార్గదర్శకంగా తన శిక్షణను గుర్తు చేసుకున్న రోహన్ తన చిన్న మ్యాగ్నెటిక్ దిక్సూచి కంపాస్ను తీస్తాడు. దాన్ని ఒక రాయిపై ఉంచి సూచి ఉత్తర దక్షిణ దిశలో స్థిరపడటాన్ని చూస్తాడు. సూచి మీద ఉన్న గుర్తు ఉత్తరాన్ని సూచిస్తుందని గుర్తు చేసుకొని దిక్సూచి సరిచేసి తన దిశను నిర్ణయించుకుంటాడు. తూర్పు దిశగా నది దొరకాలని ఆశిస్తూ ప్రయాణం ప్రారంభిస్తాడు. అరణ్యంలో ప్రయాణం. అరణ్యం దట్టంగా ఉంటుంది. ప్రతి మార్గం ఒకేలా కనిపిస్తుంది. సందేహం కలుగుతుంది. కానీ దారి తప్పకుండాను ఉండేందుకు రోహన్ తన దిక్సూచిని తరచూ పరిశీలిస్తుంటాడు. గంటల పాటు ముందుకు కదులుతూ దిక్సూచి తన మార్గదర్శిగా ఆధారపడతాడు. నది స్వాగతం. కొద్దిగా నీటి ప్రవాహ ధ్వని రోహన్ చెవులకు వినిపిస్తుంది. ఉత్సాహంతో వేగాన్ని పెంచి కొంతసేపటికి నది కట్టునకు చేరుకుంటాడు. నిశ్వాసం తీసుకుంటూ తాను సరైన మార్గంలో ఉన్నాడని తెలుసుకొని ఆనందపడతాడు. గ్రామానికి చేరిక మరియు అవలోకనం. రోహన్ నదిని అనుసరిస్తూ ప్రయాణిస్తాడు. అస్తమయ సమయంలో సూర్యుడు అస్తమిస్తుంది. కొంత దూరంలో గ్రామం నుండి పొగ లేచడం కనిపిస్తుంది. గ్రామానికి చేరుకొని అక్కడి స్థానికుల నుండి ఆత్మీయ స్వాగతం పొందుతాడు. వేడి మంట ముందు కూర్చొని తన దిక్సూచిని కృతజ్ఞతతో చూస్తాడు. ఎంత చిన్నదైనా అది తనను ఇంటికి తీసుకెళ్ళిందని గ్రహిస్తాడు. ఎంత చిన్నదైనను దిక్సూచి కంపాస్ అబ్బాయి ప్రాణాలను ఎలా కాపాడిందో తెలుసుకున్నారు కదా.